వెలగపూడిలోని సచివాలయం భద్రతను ప్రత్యేక రక్షక దళం చేపట్టింది. 5వ భవనంలో ఆయుధ పూజ నిర్వహించి అధికారులు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం 90 మంది సిబ్బందిని మోహరించామని ఎస్పీఎఫ్ డీఐజీ తెలిపారు. భవనాలు బ్లాక్ల వారీగా సిబ్బందికి విధులు కేటాయించారు. ప్రత్యేక రక్షణ దళం సెక్రటరేట్ సెక్యూరిటీ, అసెంబ్లీ సెక్యూరిటీ, మేజర్ టెంపుల్స్, డ్యామ్స్, పవర్ ప్రాజెక్ట్స్ గురించి ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక పార్ట్ సెక్యూరిటీలో ఒక పార్ట్ మాత్రమే మేము టేక్ ఓవర్ చేస్తున్నాము. షార్ట్లీ ఇక్కడ కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఈ అండర్ క్యారీ బ్రిడ్జెస్ కానీ, సీసీ కెమెరాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా త్వరలో వచ్చేది ఉంది. ఇదంతా కూడా ఫ్యూచర్లో ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ సందర్శకుల తాగిడి ఎక్కువైపోయిందండి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరినీ కూడా తీసుకుని వీళ్ళు యథేచ్ఛగా ఇవన్నీ కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ 4-3 బిల్డింగుల్లో మంత్రుల యొక్క కార్యకలాపాలు ప్రారంభమైనవి. ఈ ఆంధ్రప్రదేశ్ సచివాలయం హైదరాబాద్ నుంచి సిబ్బంది అంతా కూడా చాలా మందికి ఇక్కడ తరలివచ్చి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ విధులకి చాలా సందర్భాల్లో ఆటంకం కూడా కలుగుతుంది. అందుకే ఇమీడియట్గా మేము ఈ రోజు 90 మంది సిబ్బందితోటి ఈ రక్షణ బాధ్యతలను చేపట్టాం. అనాథరైజ్డ్ ఈ ఎంట్రీస్ని మేము రిస్ట్రిక్ట్ చేయటము, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కాపాడుకోవడం మా రక్షణ విధుల్లో భాగం. బెటర్ సెక్యూరిటీ కల్పించడానికి శాయశక్తులు కృషి చేస్తాము.